2014 నుండి నిన్నటి వరకు దాదాపు 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని అదే మాదిరిగా ఉప్పల్ నియోజకవర్గాన్ని కూడా పాలించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం. మరి 10 సంవత్సరాల్లో 10 రూపాయలు తేకుండా 10 సంవత్సరాలు ఈ యొక్క వ్యక్తే ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. గతంలో శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి ఆ రోజు కొబ్బరికాయలు ఎందుకు కొట్టలేదు, ఆ రోజు చెరువులు ఎందుకు ఈ రకంగా ప్రక్షాళన జరగలేదు, రోడ్లు ఎందుకు ప్రక్షాళన జరగలేదు? మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నాచారాన్ని వివక్ష చూపించినారా, లేకపోతే మీకు అడుగ చాతగాక తీసుకురాలేదా అని నాచారం ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, నేతృత్వం, పరమేశ్వర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు 1000 రూపాయలు వరదలుగా నాచారంకి వస్తున్నాయి అంటే అది కేవలం పరమేశ్వర్ రెడ్డి అన్న గారి అని కారణం ప్రజలందరూ తెలుసు. దానికి ఉదాహరణ చెప్తా. గతంలో మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాచారం డివిజన్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని నాచారం కార్పొరేటర్గా గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు. మీరు ఆ రోజు నాచారం ప్రజలకు ఒక మాట చెప్పి అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు చేయట్లేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నాచారం అభివృద్ధి చెందట్లేదు అని మీరు ప్రజలకు గెలిపించినట్టు మా నాయకులందరికీ మాట అబద్ధం చెప్పి అభివృద్ధి జరగాలి అంటే నేను టీఆర్ఎస్ని పోవాలని చెప్పి మీరు పోయింది వాస్తవమా కాదా? అభివృద్ధి గురించి పోయినారు, వెరీ గుడ్. మరి ఈరోజు ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది, మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు కాంగ్రెసా లేదు టీఆర్ఎస్ఆ? లేదు, మీరు గతంలో 2 సంవత్సరాలు చేసిన కార్పొరేటర్ మీ భార్య శ్రీమతి గారు కార్పొరేటర్ కాంగ్రెసా లేక టీఆర్ఎస్ఆ? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైసలు రావని మీరే అన్నారు. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మరి ఏ రకంగా కోట్ల రూపాయలు వస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం మీరు ప్రజలకు ఒక్కటే చెప్పాలా కి ప్రతిపక్షంలో డబ్బులు రావు అన్నప్పుడు పాలకపక్షంలో ఉన్నటువంటి మా ఉప్పల్ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కోట్ల రూపాయల నిధులు మా రాష్ట్ర కాన్స్టిట్యున్సీకి, నియోజకవర్గానికి ప్రత్యేకంగా నాచారంకి రావడం జరుగుతుంది. లేదు, మీరు ఆ రోజు చెప్పింది నేను అబద్ధం, నా స్వార్థానికి నేను సంపాదించుకోవడానికే నేను పార్టీ మారుతున్నానన్నా చెప్పాలి. లేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పాలంటే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారే మన కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారని చెప్పాలి. లేదు అంటే ఇంతకుముందు మీ శాసనసభ్యులు ₹1 తేలేదు అంటే కేసీఆర్ కేటీఆర్ లాంటి నాచారంని ఉప్పల్ని మరుగునపరిచి ₹1 శాంక్షన్ చేయకుండా వివక్ష చూపినారు. ఈరోజు మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని కట్టుకున్నారు, చాలా దారుణం. అది ఎవరు పైసలే అవి? మంది పిల్లలు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టున్నది. డబ్బులు మావి, అభివృద్ధి మాది. మీరు ఓపెన్గా చెప్పాలా. రేవంత్ రెడ్డి గారి దయ వల్లనే ఈరోజు ఈ చెరువులు కానీ ఈ రోడ్లు కానీ అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాలి. కానీ